రికార్డులు కొట్టాలన్నా మా హీరోనే, అవి తిర్రమల చేయాలన్నా మా హీరోనే అని మురుస్తుంటారు అభిమానులు. ఫస్ట్ నాడు మా ఓడు ఇంత ఎదురుకొచ్చిందంటే మా ఓడు ఒక్క ఆటకే మూట కట్టిండని ఒకళ్ళని మించొకళ్ళు. వాళ్ళను ఖుషి చేస్తానికి లెక్కలు బయటేస్తుంటారు సినిమాలు తీసిన నిర్మాతలు. మీదికి చూడ ఇన్ని కలెక్షన్లు అన్ని కలెక్షన్లు అని చెప్తుంటారు కానీ వెనకాల ఇంకో సినిమా నడుస్తుంటది అంటుంటారు. గాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడతారు కానీ ముందుగాలైతే గీ ముచ్చట చూడుండ్రి. సంక్రాంతికి వస్తున్నామని సినిమా తీసిన దిల్ రాజు గారి ఇంటికి ఇవాళ ఐటీ ఆఫీసర్లు వచ్చిండ్రు చెప్పకుండా. సారే 100 కోట్లు పెట్టి గేమ్ చేంజర్ సినిమా తీసే డాకు మహారాజ్ సినిమాని తీసుకొని టాకీస్లకు పంపే. ఒక్క పారే 3 సినిమాలకు పెట్టని పైసలు ఎక్కడి అని అనుమానం వచ్చిందో ఏమో. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు వచ్చి ఇల్లు ఆఫీస్ చెక్కింగ్ చేసిండ్రు. సారోళ్ళ ఇంటామెను బ్యాంకుకు తోలుకపోయి లాకర్లు తెరిపించిండ్రట. తెలంగాణ సినిమా సంఘం పెబ్బగున్న దిల్ రాజు సారోళ్ళ బిడ్డింట్లో కూడా చెక్కింగ్లు అయినాయి. అట్లనే పుష్ప 2 నెంబర్ సినిమా తీసిన మైత్రి మూవీస్ మేకర్స్ పార్ట్నర్ల ఇండ్లు ఆఫీసులు సుత జల్లడబట్టిండ్రు. 100 కోట్లు పోసి తీస్తే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్ అనుకుంటా సూపర్ ఆడబట్టే. మ్యాంగో మీడియా కంపెనీ ఓనర్ సింగర్ సునీత మేడం పెన్మిటి రాము సారోళ్ళ కంపెనీలో కూడా చెక్కింగ్లు అయినాయి. 10 మంది కాదు 20 మంది కాదు 55 టీములు మబ్బులైన దిగి గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఇట్లా 8 జాగల జల్లడ పట్టిండ్రు. ఏడేం దొరికినాయి బయటికి చెప్పలే గాని ఒక్కనాడే గిందర్ ఇండ్ల మీద ఎందుకు పడ్డారంటే మన నిర్మాతల పైసా పతారా అట్లున్నది మళ్ళా.